టీఎంసీ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. మమతా బెనర్జీపై భవానీపూర్లో బీజేపీ నేత స్వేందు అధికారి పోటీ చేశారు. 18 రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యేసరికి మమతా బెనర్జీపై స్వేందు అధికారి 11,003 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బెంగాల్ ఫలితాలపై సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. సర్ పేరుతో బీజేపీ ఓట్లు దొంగలించిందని ఆరోపించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ సెంటర్లలో టీఎంసీ ఏజెంట్లను కొడుతున్నారని ఆరోపించారు. సీసీటీవీ కెమెరాలను ఆపేశారని, టీఎంసీ ఏజెంట్లలో ఎవరిని కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించట్లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా పార్టీ ఏజెంట్లను అనుమతిస్తామని డీఓ తనకు హామీ ఇచ్చారని, కానీ ఆ తర్వాత ఆయన ఎక్కడా అందుబాటులో లేరని విమర్శించారు. More than 100 seats they looted and cheated, and this election commission is a BJP commission. আমরা টাইম টু টাইম কমপ্লেন লজ করেছি, ইভেন মনোজ আগরওয়ালকেও কমপ্লেন লজ করা আছে. I gave my complaint at 4 o'clock. The RO, I complained DO, I complained CO West Bengal. Do you think it is winning? It's a immoral victory, not moral victory. BJP, এরা হচ্ছে দানবিক BJP, এরা হচ্ছে দানবিক পার্টি. 100টা সিট লুট করেছে, 100টা more than 100 seats they looted and cheated, and this election commission is a BJP commission. আমরা টাইম টু টাইম কমপ্লেন লজ করেছি, ইভেন মনোজ আগরওয়ালকেও কমপ্লেন লজ করা আছে. I gave my complaint at 4 o'clock. The RO, I complained DO, I complained CO West Bengal. Do you think it is winning? It is a టీఎంసీ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో వెనకంజలో ఉన్నారు. మమతపై భవానీపూర్లో బీజేపీ నేత స్వేందు అధికారి పోటీ చేశారు. 18 రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యేసరికి మమతా బెనర్జీపై స్వేందు అధికారి 11,003 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఓవరాల్ గా అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ ఉన్నారు. దినకర్, మార్నింగ్ నుంచి ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఒక ఉత్కంఠ ఉంది భవానీపూర్ నియోజకవర్గానికి సంబంధించి. దాని మీద ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చినట్లయింది. వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఈ రోజు వచ్చినటువంటి ఫలితాల్లో రెండో సీఎం కి షాక్ ఇచ్చినట్టుగా ఉంది. ఎన్నికల ఫలితాలు ప్రజా వ్యతిరేకత ప్రభుత్వాల పైన ఎలా ఉందన్న దానికి సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో సీఎంలు కూడా తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్ కింద మమతా బెనర్జీ కూడా ప్రస్తుతం ఓడిపోయింది. దాదాపు 11,300 ఓట్లతో భవానీపూర్ లో ఉదయం నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ బాక్స్ నుంచి జరుగుతున్నటువంటి కౌంటింగ్ నుంచి కూడా ఆమె వెనుక ముందు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు నందిగ్రామ్ లో గెలిచినటువంటి సువేందు తర్వాత అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ మమతా బెనర్జీతో పాటు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి భవానీపూర్ లో కూడా ఆయన కాసేపటి కింద కూడా వెళ్ళడం జరిగింది. అయితే అధికారులు పూర్తి స్థాయిలో మొత్తం కౌంటింగ్ ముగిసిన తర్వాత చూస్తే మాత్రం 11,300 ఓట్ల తేడాతో సువేందు అధికారి విజయం సాధించినట్టుగా ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా ఇది టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2021 ఎలక్షన్స్ లో నందిగ్రామ్ లో ఓడిపోయినటువంటి